చాలా మంది పేరెంట్స్ ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనగానే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే యాన్యువల్ డేలు పెద్దగా గ్రాండ్గా చేయటము, లేదంటే ఒక పండగలు చేయటము, ర్యాలీలు కండక్ట్ చేయటము, ఇవనుకున్నారు యాక్టివిటీ బేస్డ్ అంటే. వీటి వల్ల పిల్లవాడి కొరిగేది చాలా తక్కువ ఉంటుంది. అవి అవసరం ఉండొచ్చేమో కానీ వాటికన్నా కూడా ప్రాముఖ్యమైనది విద్యార్థి స్కూల్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఈ కాన్సెప్ట్ని యాక్టివిటీస్ ద్వారా నేర్పించగలుగుతున్నారా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం కాన్సెప్ట్ని యాక్టివిటీ బేస్డ్ నేర్పించకుండా యాక్టివిటీస్ పేరు చెప్పి మదర్స్ డేనో, ఫాదర్స్ డేనో, లేదా ఇంకో డేనో మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటే దానివల్ల పిల్లవాడికి వచ్చే బెనిఫిట్ అనేది పిల్లవాడికి తెలుస్తుంది, కొంత నాలెడ్జ్ వస్తుంది, కానీ అది చదువుకైతే పనికిరాదు, పిల్లవాడికి అకాడమికల్ గ్రోత్కి పనికిరాదు, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి పనికిరాదు. కనుక పేరెంట్ గమనించవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది విద్యార్థికి క్లాస్ రూమ్లో ఒక కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థం కావడం కోసం వీళ్ళు ఏ యాక్టివిటీస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఏ యాక్టివిటీస్లో నా విద్యార్థులు పాలు పొందడానికి నేర్చుకోవడానికి అవకాశం ఉంది అనేది పేరెంట్ తప్పనిసరిగా గమనించవలసి ఉంటుంది.